అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం టమాటా కర్రీ. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్లో ఒక ఉల్లిపాయ అయితే ఒక 20% 50% అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి. ఇందులో టమాటాలు ఒక 3, ఇవి కూడా మెత్తబడేదాకా ఫ్రై చేసుకొని ఇవైతే తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అలాగే గ్రీన్ పీస్ పచ్చి బఠానీ కూడా ఉడికిచ్చి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇవైతే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే మనమైతే ఉడికించి పెట్టుకున్న బఠానీ కూడా ఇందులో వేసుకోవాలి. కర్రీకి సరిపోయినంత కారం, మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నా. మీరు కారం చూసి వేసుకోండి. ఇట్లనైతే కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలో ఆయిల్ ఉండిద్ది కాబట్టి ఫ్రై చేసినప్పుడు చూసి వేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర, కడిగి పెట్టుకున్న పాలకూర, లో ఫ్లేమ్లో పెట్టి పాలకూరలో వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది పాలకూరలో అయితే వాటర్ ఇంకిపోయింది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ బఠానీ పేస్ట్ ఇందులో వేసేయాలి. అలాగే కొద్దిగా వాటర్ అయితే పోయాలి. పోసి ఇదంతా పాలకూరకు కలిసిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పాలకూర ఈ పేస్ట్ మొత్తం దగ్గర పడేదాకా అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసి కలుపుకుని అయితే కర్రీని మగ్గించుకోవాలి. కొద్దిగా పసుపు, ఇది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి. మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కట్టేసి 5 నిమిషాల ముందు గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకుంటే పాలకూర టమాటా ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది.